రామಣ್ణ ఎవరికి వేస్తాను ఉండు వచ్చేది తీసారా నమస్కారం ఇప్పుడు ఏమన్నా అట్లీస్ట్ మనం రీఎంబర్స్మెంట్ అయినా తీసుకోవచ్చు మున్సిపాలిటీ సపోర్ట్ వస్తాయి దాన్ని ఫాలో అప్ చేయాలి రీఎంబర్స్మెంట్ అయినా ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి కొద్దిగా బాగా లిబరలైజేషన్ ఇస్తూ మనకు కొద్దిగా తగ్గించేస్తారు అంటే 152 crores నుంచి 134.10 ఎక్స్క్లూడింగ్ ఓఎన్ఎల్ కాస్ట్ కూడా మనం తగ్గించేస్తారు కాబట్టి మనకు ఇప్పుడు మన షేర్ 82.10లో మనకు 72 crores యూనియన్ గవర్నమెంట్ 70% తర్వాత గైడ్లైన్స్ మారి ఆ విధమైన షేరింగ్ ఇచ్చారు 20% మనం 10% అంటే ఇప్పుడు ఇదంతా మనం లోనా మనం 57 కోట్లు మనం లోన్ తీసుకున్నాం మంచి సర్వీస్ ఇచ్చిపోయినా మంచి రోడ్లు ఇచ్చిపోయినా అనేది ఆలోచించాలి. ఎప్పుడు డబ్బు మనం పని చేయాలా, సైకిల్ పెట్టాలా, బడి తోడాలా, నడవాలని అంటే శక్తి కావాలి. ఆ శక్తి కోసం ఏమి తినే వస్తుంది శక్తి. రోజు పంచపక్ష పరమాణాలు తినాల్సిన అవసరం లేదు. మీరు రోజు పంచపక్ష పరమాణాలే ఉండాలని ఆలోచనలు ఉండాలి. మంచి నిజాయితీగా జీవించండి, నిజాయితీగా బతకండి, ప్రజలకు మంచి సర్వీస్ చేసినామనే తృప్తి ఉందండి. ఒక్కటే చెప్తాడా వినండి, మీరు నిజాయితీగా పనిచేసిన అధికారి కానీ టీచర్ కానీ ఎవరైనా కూడా సరిపోయే రోజుల్లో నేను ఇంత మంచి సర్వీస్ చేసిన, నేను ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, నిరంతరం ప్రజలకు ఉపయోగపడి జీవించినాను అనే యొక్క ఆత్మసంతృప్తి లక్షల కోట్ల రూపాయల మీద ఆత్మసంతృప్తి ఇయ్యదు. డబ్బు 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 అని ఏం చేసుకుంటారు? డబ్బు పిల్లలను మంచి చదువులు చదివించండి, వాళ్ళు ప్రయోజకులు అయిపోతే వాళ్ళు 10 మంది సాగుతారు. అందరూ సంపాదించుకోవాలని 4 ఏళ్ళు ఉండాలా, నలుగురు కొడుకులు ఉంటే 4 ఏళ్ళు ఉండాలా ఆలోచిస్తున్నారు. నీతిగా బతకండి. మీరు ఏం చెప్తారు జవాబు? అవినీతి అధికారులందరికీ దేవుడు నూనెలో పెట్టి ఏం చేస్తారు? మీరు ఒకరిద్దరి మీద మీరు కొరడా చూపించండి. అది మంచితో చెప్పినాము, ఈరోజు మార్పు వస్తారని ఆశిద్దాం. మార్పు రాకపోతే ఒక 20 రోజుల్లో ఇదే పద్ధతి జరుగుతుంటే మీ బ్రెయిన్ ఒకరిద్దరు వేయండి. నేను ఏ సినిమాలు కూడా ఇక్కడ చూడమని చెప్తాను. జీతం తీసుకునే దానికి పని చేయండి అంటే నువ్వు ఊరికే అడగడం లేదు. చెప్పినా కదా, ఎవరి మీద అవినీతి ప్రేరణకు వస్తే వారి మీద ఎక్కువ నిజాయితీగా ప్రజలకు సర్వీస్ చేయండి. ప్రజలకు తీసుకుంటారా మనం జీతాలుగా? ఈ టేబుల్ ప్రజల్ని, ఫ్యాన్ ప్రజల్ని, ఇది కుర్చీ ప్రజల్ని
సేవ చేయండి, సేవ చేయండి, బతకండి. శానిటేరియన్ విషయంలో పెంచండి, శానిటేషన్ రైల్లో విషయంలో మంచిగా పెట్టండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి వారం రోజులు అయిపోయింది. ప్రభుత్వం అధికారపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాము. మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. మంత్రులు ఇంకా ఛాంబర్లోకి చేరుకొని పరిపాలన మొదలు కాలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అవినీతి రహితమైన పాలన అందించాలనేది ప్రభుత్వ ఆదేశం. మాకందరికీ ఎక్కడ కూడా అవినీతి ఉంటే అక్కడ మీరు వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి, వారి మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు తినేసినారు. కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ గల ప్రభుత్వాన్ని పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది. ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసు ప్రజలను గౌరవించండి, ప్రజలను వస్తే కూర్చోబెట్టండి, వారికి కావాల్సిన పేపర్ 2 రోజుల 3 రోజుల ఇవ్వండి, ఇంటి ప్లాన్ ఒక వారం 10 రోజులు అప్రూవ్ చేసి ఇవ్వండి. మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనులకు వచ్చే ప్రజలను మీరు హింసించవద్దు. ఆఫీసు టయానికి సక్రమంగా రండి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. గతంలో ఉండబడిన అవినీతికి ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది. వాళ్ళు మొండిగా అట్నే ఉండే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద వేటు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వము. ఎక్కడ కూడా గిలాలు మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ, రోడ్ల మీదకి సాగడం కానీ ఇటువంటి ఎక్కడా జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఆ మాదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ చేస్తారా లేదా అనే దానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ సమావేశం అవుతాం. థ్యాంక్ యూ.